తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థిని లైంగికంగా వేధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థిని లైంగికంగా వేధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, మీద ఇటీవల కాలంలో అధ్యాపకులు కొంచెం లైంగికంగా కావచ్చు, ఇతర అంశాల్లో బాగా వివాదాస్పదమై పరిస్థితుంది. ఇటీవలనే ఒక స్కూల్ టీచరు ఒక 9th క్లాస్ అమ్మాయిని గర్భిణి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఎస్వి యూనివర్సిటీలో కూడా ర్యాగింగ్ ని ప్రోత్సహిస్తూ విద్యార్థులు కొంత లైంగికంగా ర్యాగింగ్ చేసేటువంటి కార్యక్రమాలు చేయడాన్ని కూడా ఒక ప్రొఫెసర్ ప్రోత్సహించిన పరిస్థితి కూడా ఇటీవలే జరిగింది. ఇప్పుడు తాజాగా జాతీయ విశ్వవిద్యాలయం అంటే నేషనల్ సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయం సంస్కృత విద్యాపీఠంలో ఒక ప్రొఫెసర్ ఒడిశాకు సంబంధించిన విద్యార్థిని చాలా కాలంగా లైంగికంగా వేధించిన పరిస్థితి ఉంది. దాంతో పాటు శేఖర్ రెడ్డి అంటే వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉన్న వీడియోస్ ని శేఖర్ రెడ్డి అని మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ వీడియో తీసి అతను కూడా ఈమెని వేధించినట్టు కూడా ఒక ఫిర్యాదులు వస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపైన అంతర్గతంగా సంస్కృత విద్యాపీఠంలో కూడా ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ నివేదిక కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో పోలీసులు ప్రొఫెసర్ ని కావచ్చు అంటే శేఖర్ రెడ్డిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి వారిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. ఫర్దర్ గా ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. శ్రీనివాస్. రైట్ దినేష్, థాంక్యూ.